భారతదేశంలో ఏ లీక్ అన్న అవుతుంది. ఈ లీక్ ఆ లీక్ అని కాదు, ఎన్నో రకాల లీకేజ్ అవుతా ఉంటది. మరి ఈ లీకేజ్ ఏమేమి లీకేజ్లు అంటే, ఒకళ్ళు ఎగ్జామ్ పేపర్ అంటారు, ఇంకోళ్ళు ఇంకేదో అంటారు, ఇంకోళ్ళు ఇంకేదో అంటారు. సో మరి ఇన్ని లీకులు అవ్వడానికి కారణాలు ఎట్లుంటాయి, ఏముంటాయి అనేది మనం అందరు తెలిసినాయి. యూజువల్ గా కరప్షన్ ఇస్ ద నెంబర్ 1 కాజ్ ఫర్ దిస్. మరి దానికి బేసిక్ రీజన్ ఏముంటది అని అంటే ఎడ్యుకేషన్. ఒక ప్రాపర్ స్టాండర్డైజ్ ఎడ్యుకేషన్ అందరు గనక ఒక మోరల్స్ ఆ పద్ధతులు ప్రాపర్ గా ఇస్తే తప్ప ఇవి ఆగవు. మరి ఎందుకు వెస్టర్న్ వరల్డ్ లో ఇవన్నీ ఇంత తక్కువ ఉంటాయి, మన ఇండియాలోనే ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే, ఒకటి ఏంటంటే వెస్టర్న్ వరల్డ్ లో మోరల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొంత వేరేగా ఉంటది. సెకండ్ థింగ్ ఏంటంటే లా కొంత స్ట్రిక్ట్ గా ఉంటది. థర్డ్ థింగ్ ఏంటంటే అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్, తర్వాత ఎంప్లాయ్మెంట్ సిస్టమ్, ఇవన్నిటి మీద కొంత అకౌంటబిలిటీ ఉంటది. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతా ఉన్నా అంటే, ఒకటేమో ఎడ్యుకేషన్. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎన్నిసార్లు ఎన్ని పేపర్ లీక్ అయినాయి అని అంటే, 2014 నుంచి కనుక చూస్తే 152 పేపర్ లీక్లు అయినాయండి ఇప్పటిదాకా. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గిన్ని సార్లు ఈ మొత్తం భారతదేశంలో అయినాయా అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అంటే లేదు, అట్లేం లేదు. అదర్ చేసిన ఇవన్నీ ఏ రాష్ట్రంలోనే జరగవచ్చు, ఇవన్నీ కిందికెళ్ళి మీద దాకా. ఓకే, కానీ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటంటే, కొన్ని చిన్న చిన్న పేపర్స్ లీక్ అయితే కొన్ని మేజర్ ఎగ్జామ్స్, లెట్స్ సే నీట్ ఎగ్జామ్ అంటే మీ అందరికి తెలిసిందే, అది ఒక మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇంత దొంగతనం జరిగితే రేపు పొద్దున దొంగ డాక్టర్లు వెళ్తే వాళ్ళు ఎవరిని చంపాలి? మరి ప్రజానికాన్నే కదా చంపేది. అంటే ఎట్లాంటి వాళ్ళకి పడితే అట్లాంటి వాళ్ళకు ఏ మెడికల్ కాలేజ్ పడితే వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తే ఇవాళ ఎట్లుంటది పరిస్థితి అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, కొలీజియం ను కూడా నేను ఒకటి ఏర్పాటు చేసి చెప్తాను. కొలీజియం అంటే ఏంటంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళను ప్రమోట్ చేసుకుంటారు హైకోర్టుకు, సుప్రీంకోర్టు జడ్జిల్లాగా. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఒక మాట చెప్పింది, 40% ఫేక్ సర్టిఫికెట్స్ ఉంటాయని. ఇంకా మిగతా 60%, ఈ 60% లా ఎంతమంది నకలు కొట్టి పాస్ అయినారో ఇక మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఇది తెలుసు కదా ఎట్లుంటుందో ఆ సిచ్యువేషన్స్. సో ఇట్లాంటివి చేసి ఇవాళ జస్టిస్ అనేది, జ్యుడిషియరీ అనేది మనకు అందరంత ఎత్తులో ఉంది. ఎందుకు అంటే, సుప్రీంకోర్టుకు పోవాలంటే ఏదైనా కేసు వాదించాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. సరే, ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. పెట్టిన తర్వాత మరి స్టోరీ ఏంది అంటే, ఇది ఏమన్నా రేపు పొద్దున్న దిగుతుందా అంటే లేదు, ఏ కేసు రేపు పొద్దున్నే దిగలేదు. ఇప్పుడు మనకు ఇంగ్లాండ్ లో లేకపోతే స్వీడన్ ఇట్లా యూరోపియన్ కంట్రీస్ కనుక చూసుకుంటే, అక్కడ యూజువల్ గా విత్ ఇన్ 2 to 3 weeks కేసు సాల్వ్ అవుతుంది మొత్తం. మరి మన భారతదేశంలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు చచ్చిపోయిన తర్వాత కూడా వస్తూ ఉంటుంది కొన్నిసార్లు రిజల్ట్. అవునా? అంటే దీనికి కారణం ఏంది? న్యాయ వ్యవస్థ దాని మీద పట్టు లేదు. దానికి ఎందుకు పట్టు లేదు అంటే, ఇగో ఇట్లాంటి లీకులు, దొంగ పేపర్లు, దొంగ లాయర్లు, దొంగ జడ్జిలు ఇట్లాంటి వాళ్ళు తయారైతే సిస్టమ్ అట్లా తయారైతుంది. అదే ఇప్పుడు మనము పేపర్ లీకులు, ఈ నీట్ పేపర్ లీక్, మన తెలంగాణలో కూడా ఉండే గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీక్, ఒకసారి ఎంసెట్ పేపర్ లీక్, ఇట్లాంటి అయినాయి కదా మన తెలంగాణలో కూడా. సో ఇట్లాంటి లీకులు, ఇట్లాంటి దొంగ లెక్కలు నడుస్తూ ఉంటే దేశం ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. దానిపైన వాళ్ళ జంతర్ మంతర్లో ప్రజలందరూ కూడా చాలా ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు, పీస్ఫుల్ ప్రొటెస్ట్లు కూడా చేస్తా ఉన్నారు. కానీ దీనికి రావాల్సిన క్రెడిబిలిటీ కంటే కూడా ఇంకా తప్పు వాదనలు ఇచ్చే వాళ్ళే ఇంకా కొంత ఎక్కువ ఉన్నారు. ఇది ఉట్టి ఎడ్యుకేషన్లే ఉందా అంటే కాదు. కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డేటా లీక్, ఇట్లాంటిది మనం ఆలోచించని కూడా ఆలోచించలేము. కుడంకులం అనేది ఏంటంటే, ఇది తమిళనాడులో ఉంది. ఇది ఏంటంటే మనమున్న రష్యా వాళ్ళిద్దరం కలిసి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టినాం. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెడితే మనకు తెలిసిందే కదా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఎట్లా డేటాలు ఉంటాయో, మొత్తం న్యూక్లియర్ రియాక్టర్లు ఇవి అవి రకరకాలుగా ఉంటాయి. మరి అట్లాంటి డేటా కూడా రిలీజ్ అయితే ఇది ఎక్కడ తీసుకెళ్తున్నట్టు వీళ్ళేం చెప్తున్నారు అంటే, లేదు పెద్ద మేజర్ డేటా ఏం లీక్ కాలేదు, క్రూషియల్ డేటా లీక్ కాలేదంటే మనకు తెలుసా అది ఎంత లీక్ అయింది, ఎంత లీక్ కాలేదు. ఇది ఎట్లయింది అంటే, ఈ డేటా అంతా తీసుకుపోయి డార్క్ వెబ్ లో పెట్టినారు. డార్క్ వెబ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనందరికి యాక్సెస్ ఉండదు దానికి కొంత వెరైటీగా యాక్సెస్ చేయాల్సి వస్తుంది, విపిఎన్ నంబర్లు పెట్టాల్సి వస్తుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ కొంచెం చేంజ్ చేసేవి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ చేంజ్ చేసుకొని సెట్ చేసుకొని వాళ్ళు అక్కడ రిలీజ్ చేసుకున్నారు. రిలీజ్ చేసుకుంటే ఇది రియూటర్స్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ పత్రిక అనమాట. ఈ ఇంగ్లీష్ పత్రిక వాళ్ళు ఏం చేసినంటే, ఈ డేటా ఇట్లా ఉంది అని చెప్పి, రిలీజ్ అయిందని చెప్పి వాళ్ళు అసలు పబ్లిక్ డొమైన్ లకు వేసేసారు. ఇందులో ఏంటంటే ఒక 14 GB డేటా మాత్రమే రిలీజ్ అయిందని చెప్పి వాళ్ళు చూపించారు. మన ఇండియన్ న్యూస్ పేపర్ హిందూ ఉంది కదా, వాళ్ళు చూస్తే ఒక 1 TB కంటే ఎక్కువ డేటా రిలీజ్ అయింది. మరి ఇవన్నిట్లో ఏమేమి ఉన్నాయంటే, ఏమని ఉండొచ్చు అవన్నీ మనం చెప్పడానికి మనకు బయటికి ఇన్ఫర్మేషన్ రాదు, మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇట్లాంటి డేటా లీక్ అయితే ఎట్లా? ఇంకొకటి ఏంటంటే, వీళ్ళ సైబర్ సెక్యూరిటీ పేరు యోటా. ఈ యోటా అనే సైబర్ సెక్యూరిటీ వీళ్ళకు కూడా తెలియదు డేటా లీక్ అయింది అన్నట్టు. మరి ఎవరు తెలిసింది, ఎట్లా తెలిసింది డేటా అంటే, యాక్చువల్లీ లైక్ డార్క్ వెబ్ వాళ్ళు రిలీజ్ చేసేంత వరకు కూడా వీళ్ళ డేటా బయటికి రాలేదు. ఇట్లాంటి ఇంత క్రూషియల్ డేటా లీక్ అయితే ఎట్లా?
అదొక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంటే మనం ఇది దొంగల చేతులలో పడితే ఇది న్యూక్లియర్ వెపన్స్ లాగా తయారైతే ఎట్లా మరి? ఇప్పుడు మన పక్కన అసలే ఇంకో దేశం దరిద్ర దేశాలని ఇటు మొత్తం చుట్టూ చూస్తుంటే వీళ్ళందరి చేతులకి వెళ్ళి ఇవన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తే రేపు పొద్దున బెదిరించుకుంటూ కూర్చోరా మనల్ని? ప్రైవేట్ డేటా యాపిల్ ఐఫోన్ క్రితం ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళ నుంచి వీళ్ళు చైనాలో ఉన్నారు. చైనాలో ఉన్నప్పుడు ఒక్క డేటా కూడా లీక్ కాలేదు వీళ్ళది. ఎప్పుడైతే వీళ్ళు మన ఇండియాకి వచ్చిండ్రో ఇక అప్పటి నుంచి చూసుకోండి. ఇక్కడ టాటా చేతికి రాగానే టాటా నుంచి ఇప్పుడు కొత్త ఐఫోన్ 18 ప్రో, ఓకే, దీని సప్లయర్స్ ఎట్లా వచ్చేసిందంటే బయటకు వచ్చేసిండు. దీని సప్లయర్స్ తీసుకొని ఈ లిస్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఎవరు సప్లయర్స్, ఏం సప్లయర్స్, ఎట్లాంటి డేటా వస్తుంది అనేది వీళ్ళంతా ఎట్లా రిలీజ్ చేసేసిండ్రు యాపిల్ వాళ్ళది. ఇది ఏం బాగుంటది అంటే ఇట్లా చేస్తే మనకు ప్రపంచం ముంగట నామోషి కాదా మన భారతదేశం? మన కాంట్రాక్ట్లు వస్తాయా, ఉద్యోగాలు దొరుకుతాయా, మనకు వాల్యూ ఉంటుందా ప్రపంచంలో? అంటే ఇవి చాలా కష్టం. ఎందుకు అంటే ఇట్లాంటి వాల్యూ లేని పనులు చేస్తా ఉంటే భారతదేశం ఎప్పటికీ ముందరిపోదు, రైట్? మరి ఇది ఉట్టి ఎగ్జామ్ పేపర్ లీకే, లేకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లీకే, లేకుంటే ప్రైవేట్ ఫర్మ్ లీకే అంటే ఇక్కడనే ఆగిపోతుందా అంటే లేదు, అన్నిట్లలో లీక్ ఉంది. ఇంకోటి చూపిస్తాను. ఒక ఫార్మర్ ఇస్రో సైంటిస్ట్ అనమాట, ఈయన పేరు ప్రవీణ్ కుమార్ మౌర్య. ఈయన ఏం చెప్తున్నా అంటే ఇక్కడ అసలు ఇస్రోలా తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వీటన్నిటిలో కూడా ఇట్లాంటి డేటా లీక్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి చూసినప్పుడు రాకెటరీ సినిమా చూసినప్పుడు మీరు అందరు కనుక గుర్తుంటే రాకెటరీలో మన మీద ఒక స్పై ఏజెంట్ ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు మన మీద టార్గెట్ చేస్తారు, మన దగ్గర నుంచి డేటా చోరీ చేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్ రాకెటరీ అనేది అది నిజంగా జరిగింది అని మనం అనుకుందాం ప్రస్తుతానికి. అట్లాంటి సిచ్యువేషన్లు నిజం జరగలేదు అని కూడా అనుకుందాం మనం. మరి నిజం జరిగింది అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ తోటి అవుతుందా అంటే ఆగకపోవచ్చు. ఇంకా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి కాబట్టి మన మార్స్ మీదకి మనం స్పేస్ షటిల్ పంపించినప్పుడు దానికైన ఖర్చు కేవలం 500 కోట్లు మాత్రమే. కానీ అదే పని కనుక మనము ఒక అమెరికన్ కంపెనీ నాసా వాళ్ళు చేస్తే మాత్రం కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడతారట. అంటే మనకి ఏమన్నట్టు ఇంత తక్కువ డబ్బుతోటి కూడా మనం చేయగలిగే కెపాసిటీస్ మనకు ఉంటాయి కనుక ప్రపంచం అంతా దీన్ని కాపీ కొట్టే అవకాశం ఉంటది. సో ఇట్లాంటివి అవుతూ ఉన్నాయి అని చెప్పి ప్రవీణ్ కుమార్ మౌర్య అనే అతను అసలు ఇవన్నీ రికరెంట్ గా చాలా క్యాజువల్ గా జరుగుతాయి, ఆయన పైన కూడా జరిగినాయి అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. సో అంటే ఒకసారి ఆలోచించండి, ఈ లీకులకు మనం ఒక అడ్డుకట్ట వేయకపోతే అసలు ఇప్పుడు నీట్ పేపర్లు, ఎంసెట్ పేపర్లు, గ్రూప్ 1లు, పోలీస్ సర్వీసెస్లు, ఇక అసలు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రతి దాంట్లో లీకే. తర్వాత కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ లో లీక్. అసలు మనకు ఇంకెక్కడ లీకేజ్ లేదు అనేది కనుక మనం ఆలోచిస్తే ఏ ప్లేస్ కూడా లేదు. దీన్ని మనం మార్చాలంటే ఎట్లా అంటే నిజంగా చెప్పాలి అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సీరియస్ గా కన్సిడర్ చేయాలి. అంతేగాని ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ మనం ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్ చూస్తూ ఉంటే చైనా కనుక చూస్తే అంటే టెక్నాలజీలో వాళ్ళు కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా తీసేసి ఏఐలు, డేటా సెంటర్లు, ఇంకా ఫోటోనిక్స్ ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతా ఉన్నారు. అదే దుబాయ్, మిడిల్ ఈస్ట్ వీళ్ళైతే కొత్త కొత్త టెక్నాలజీలు వాళ్ళు వాడుతా ఉన్నారు. ఎట్లా అంటే క్రిప్టో కరెన్సీ టైప్ లో వాడతారు చూసిండ్రా, అందులో కొంత హై ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి అనమాట, వాళ్ళు అది కూడా వాడుతూ ఉంటారు. ఓకే, సో అట్లా అంటే పిల్లలకు అందరికి కోడింగ్ ఇవన్నీ కూడా ఒక పద్ధతుల్లో నేర్పిస్తూ ఉంటారు. మన దగ్గర మాత్రం ఇంకా పిచ్చి పిచ్చి సబ్జెక్టులు, పిచ్చి పిచ్చి టాపిక్లు, ఇంకేందో టాపిక్లు తీసుకొచ్చి పెడతా ఉంటారు. అవి కొన్ని ఇక దేవుడి గురించి అని మనం చెప్పడం తప్పు అని కాదు, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మిగతా ప్రపంచం అంతా ముందుకెళ్తుంది, మనకు మాత్రం వెనుక ఓడిపోతాం. అందుకనే మన రూపీ, మన వాల్యూ, మన ఎకానమీ అన్ని డిప్రిషియేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఎడ్యుకేషన్ ఒక్కటే దారి. దాంట్లో మన లీకుల్ని ఆపాలే. నిజంగా చెప్పాలంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజిగ్నేషన్ చేయాలని చెప్తాను.